ఆయన నిద్రపోయినప్పుడు ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక నిచ్చెన కనిపించింది. ఆ నిచ్చెన దేవుడు ఎక్కువ చూపించుతూ ఉంది. దానికి పైగా ఆ నిచ్చెనకు పైగా దేవుడు ఉండి మరి యాకోబుతో మాట్లాడుతున్నాడు. మీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనను నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరము తట్టును, దక్షిణం తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశ్రయం. దేవుడు యాకోబుకు ఇస్తున్న వాగ్దానం. కానీ యాకోబు పరిస్థితి ఆ సమయంలో ఎలా ఉందంటే తెలుసుకోవాలని పారిపోతున్నాడు. ఎంత పారిపోతా ఉన్నాడు, అన్న ఏం చేస్తాడు, ఎక్కడ పడతాడు అని చెప్పేసి ప్రాణాలు అంచుల్లో పెట్టుకొని పారిపోతున్న యాకోబుతో దేవుడు ఇస్తున్న వాగ్దానం. అంటే ఆ భూమిలో ఒక మామూలు యాకోబు పరిస్థితిలో ఉంటే మనకేమనిపిస్తే ఇది మేఘాల ప్రధానం మన జీవితంలో దేవుడు ఏదో చెప్పాడులే, ముందు అసలు ఈ స్థితి నుంచి బయటపడాలి కదా. ముందు నేను క్షేమంగా మా అమ్మ దగ్గరికి వెళ్ళాలా, ఆయన ఏమంటాడో, ఆయన చేర్చుకుంటాడో లేదో, అక్కడే వెళ్తున్నాడు. అప్పటి వరకు తల్లి దొంగలో పట్టుకొని చాలా సాధువైంది, తల్లి చాలా ప్రేమ ప్రియుడైన కుమారుడుగా ఉన్నాడు. బయట ప్రపంచం గురించి ఎక్కువగా తెలియదు. పరిస్థితుల్లో కాబట్టి మరి యాకోబు అనుకుంటా ఉండొచ్చు, మరి దేవుడు కూడా యాకోబుతో చెప్తా ఉన్నాడు, అయ్యా నీకు ఎవరు లేరని అనుకోవద్దు. ఈ భూమి మీద ఉన్న వంశములన్నీ నీవు నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదించాలి. నువ్వు పడమటి తట్టుకును, తూర్పు తట్టుకును, ఉత్తరము తట్టుకును, దక్షిణం తట్టుకును నువ్వు వ్యాపించదవు. నువ్వు విస్తరిస్తావు. నా ఆశీర్వాదం ఏమో కానీ మొత్తం పొందినంత బ్లెస్సింగ్ కదండి యాకోబు. సో నువ్వు విస్తరిస్తా ఉంటాడు. కాబట్టి విస్తరించడం చాలా ముఖ్యమైన విషయం. వాళ్ళ విస్తరించాలి. దేవాది దేవుడు మరి ఆదాములను ఏదైనా గొంతులో పెట్టి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిలో అలా విస్తరించాలి. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మరి అన్ని దిక్కులా నువ్వు విస్తరిస్తావు, నువ్వు స్ప్రెడ్ అవుతావు అని చెప్పి దేవుడు మరి శిష్యుడైన యోహాను పత్రికలో కూడా రాస్తాము, పీడ నీ ఆత్మ వర్తిల్చిన ప్రకారం నీవు అన్ని విషయములలో వర్తిల్లు. ఫస్ట్ ఆత్మ వర్తిల్లుతుంది, తర్వాత సరౌండింగ్స్. ముందు ఈ వర్తిల్లు, తర్వాత ఆధ్యాత్మిక. సో ఈ విధంగా మరి ఆత్మ వర్తిల్లితే, ఆత్మలో వర్తిల్లితే కంపల్సరిగా మిగతా విషయాలకు విస్తరిస్తాం. సో ఇలా మరి మన జీవితాల్లో కూడా చాలాసార్లు కొన్ని పరిస్థితిలో దయనీయ స్థితిలో బాధలో ఉంటున్నాం. మరి ఎలాంటి విస్తరణ లేకుండా ఎక్కడేసిన మొదలు లేక ఇదేనా, ఎల్లకాలం ఇదేనా, ఎంతో కష్టపడుతున్నాము, ఏ ఉపయోగం లేకున్నాము, ఎంతో ఇంటి ఉంది కానీ మిగతాది లేదు అని అనుకుంటుండొచ్చు. అయితే దేవుడు యాకోబుతో చెప్తున్నాడు, నువ్వు ఎవరు లేదు బాధపడవద్దు, ఈ దేశాన్ని నేను చూపిస్తాను, నీవు అన్ని వైపులా ఎబ్బేసు యొక్క ప్రార్థన మనకు అందరికీ తెలుసు. ఎబ్బేసు యొక్క ప్రార్థనలో 4 అంశాలు ఉంటాయి. దేవుని చిత్తం అయితే మరొకసారి ఆ విషయం తెలుసుకుని
అక్కడ ఒక మాట ఏంటంటే ఒక 4 అంశాలలో ఒక అంశం నా సరిహద్దులను విశాలపరచుని చెప్పి నా సరిహద్దులను విశాల. సో ఒక విశాలత అనేది అవసరం, మనిషికి ఒక విశాలత అనేది అవసరం. విశాలత లేకుండా మరి ఉండడం చాలా కష్టం. అందుకోసమే కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నా నీతికి ఆదరణకు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఇరుకులో నాకు విశాలత కలగజేయవాడు ఆయన ఇరుకులో విశాలత కలగజేస్తాడు. చేసిన వాడు నీవే అలా చేస్తావని లేకపోతే చేసిన వాడు నువ్వే. కానీ అక్కడ కీర్తన దావీదు రాయబడింది. ముందు 3వ చాప్టర్లో మనం చూస్తే మరి అత్యాగం చేత కర్మపడుతున్న స్థలంలో ఇరుకులో విశాలత. కాబట్టి మరి ఇరుకులో విశాలత కలగజేయవాడు ఆరాధించే దేవుడు. ఇరుకులో విశాలత కలగజేయవాడు. ఇరుకైన సందర్భాలు మన జీవితాల్లో ఎన్నో ఉంటాయి కదండి. చాలాసార్లు మనం ఇంట్లో పెడతాం. ఇంకా బాగా అనుభవం ఏంటంటే బస్సుల్లో సిటీ బస్సుల్లో ప్రయాణం చేసే వాళ్ళకి బాగా ఇరుక్కొని వెళ్తాం. కష్టం అసలు. కొన్నిసార్లు కాలు పెట్టడం కూడా ప్లేస్ లో టీక్ అవసరం. కాలు పెట్టుకొని లోపలికి వెళ్ళి ఫుడ్ కోర్ట్ ఎక్కువగా ఫుడ్ కోర్ట్ రావాలి. ఆ తర్వాత ఎట్లన్నా మంచి వెళ్ళిగా పెట్టుకుంటూ లోపలికి వెళ్తాం. ఆ తర్వాత ఈ లోపల మనం ఎక్కడ వస్తాడో నిలబడడం కండక్టర్ వస్తాడు మళ్ళీ మన ఎదురు. ఆయన డ్యూటీ ఆయన చేయాలి. ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చుకోవాలి, మనం తీసుకోవాలి. అదొక మనకు పడుతుంది. సో ఈ విధంగా మనకి బస్సుల్లో మన సిటీ బస్సుల్లో ఎక్కువగా ఈ యొక్క ఇరుకు అనేది మనం బాగా ఇరుకులో పడడం అంటే ఇరుకులో మనం చిక్కుబడిపోతుంది. చాలా ట్రైన్లలో కూడా రిజర్వేషన్ కంపార్ట్మెంట్లు అయితే పర్వాలేదు, కానీ మరి జనరల్ కంపార్ట్మెంట్స్ లో అలాగే ఒక్కొక్కసారి అయితే మేము విశాఖపట్నం నుంచి నెల్లూరు వస్తుంటాము. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నాకు దాదాపు రాజమండ్రి వచ్చేదాకా కూడా ఒక కాలు పెట్టుకోవడానికే ప్లేస్ ఉంటుంది. ఇంకొక కాలు తీసి ఇంకొక కాలే పెట్టుకోవాలి. 2 కాళ్ళు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉంటుంది. సో ఎందుకంటే సడన్ గా ఎక్కేస్తాం. పిల్లలు కదా అప్పుడు రిజర్వేషన్ చేసుకోవడం మనకేముంటావు, వెళ్ళిపోవడం అంతే. సో ఆ విధంగా మరి జనరల్ కంపార్ట్మెంట్ లో చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. సో ఇరుకు లాంటి సమయం ఇరుకు లాంటి జీవితాలు. సో మన జీవితాల్లో కూడా మరి ఇరుకు అనేది మనం చూస్తుంటాం. జీవితాలు కూడా చాలా ఇరుకుగా ఉంటాయి. అయితే అవి కొంత విశాలతను సంతరించుకుంటాం. సో ఇరుకు అనేది మరి అన్ని వైపులా మనల్ని ఆవరించడం. అంటే ఇరుకు అనేది ఎలా ఉంటుందంటే నాట్ ఓన్లీ 1 డైరెక్షన్ అంటే 360 degrees మనకి ఎటు వెసలేని పరిస్థితి. ఎక్కువగా మరి సిటీలో కార్ డ్రైవ్ చేసేవాళ్ళు బాగా తెలుస్తుంది. ట్రాఫిక్ లో వాళ్ళు ఊరిపోతుంది. ఇటు రివర్స్ తీసుకోవడానికి ప్లేస్ ఉంటుంది, సైడ్ తీసుకోవడానికి ప్లేస్ ఉంటుంది. ట్రాఫిక్ క్లియర్ అయినప్పుడు ట్రాఫిక్ లో ఉండాల్సింది. సో ఈ విధంగా ఉన్న సమయంలో మరి చాలా కష్టమైన వాళ్ళ జీవితంలో కూడా ఎన్నో సందర్భాలు ఇలా ఇరుకులో ఉన్న సందర్భాలు ఉన్నాయి. తన సందర్భంలో మరి సౌలు మరి తన చెల్లెలతో ఆయన తరుగుతూ వచ్చినప్పుడు దావీదు ఆయన కొండ దగ్గర ఉన్నారు. ఒక కొండ ఉంది. ఆ కొండకు ఒక పక్కన సౌలు ప్లస్ సౌలు సైన్యం ఉంది. ఇంకో పక్కన దావీదు యొక్క జనులు ఉన్నారు. ఇందులో కొండ వాళ్ళకి కనపడట్లేదు. కొండ ఉంది.
ఈ సౌలు ఏం చేశాడంటే మరి కొంతమందిని నియమించాడు, వీళ్ళు కొంతమంది ఇటు వెళ్ళి కొంతమంది అటు వెళ్ళి రౌండప్ చేయండి అని ఏం చెప్పాడు అది. ఈ విధంగా ఉన్నది ఆయన ఎదుర్కొన్న పరిస్థితి. ఆయన వచ్చేసారంటే ఆయన ఐడెంటిఫై అయిపోతాడు, దానికున్న ప్లేస్మెంట్స్ బయటకు వచ్చారు. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి దేవుడు ఏ విధంగా తప్పించాడంటే ఈ లోపల కొంత సైనికుడు తలెత్తుకుంటూ వచ్చాడు దావీదు. ఆయన సౌలు దగ్గరికి వచ్చి, అయ్యా ఫిలిష్తీయులు మన దేశం మీదకి వస్తున్నారు. సౌలు దావీదుని మానేసేసి సో ఈ విధంగా ఇరుకులో మన జీవితాల్లో ఎన్నో ఇరుకు సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటే కావాల్సిన మనము ఆరాధించుకోవాల్సిన వారు. కీర్తన గ్రంథంలో ఇంకో మాట తీసుకున్నప్పుడు కీర్తన 18-19 ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఆపత్కాలమందు యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకి కనుక సో ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో, ఎవరైతే దేవునికి ప్రియుడిగా ఉంటాడో, he delivered me because he delighted in me. దేవుడు ఆయన అంటే తన సంతోషిస్తున్నాడు కాబట్టి నన్ను విడిపించాడు, ఒక విశాలమైన స్థలానికి నన్ను ఆపత్కాలంలో మన దేవుని యెహోవా నన్ను మరి ఒక విశాలమైన ప్రదేశం మనం చాలా చిక్కుపడిపోయిన సందర్భాల్లో ఎటు పోలేని స్థితిలో దేవుని పెట్టినప్పుడు ఆయన ఆలోచించి ఆ యొక్క పరిస్థితి నుండి మనం విడుదల చేస్తున్నాం. యోగు గురించి నాకు అందరికి బాగా తెలుసు. మరి యోగులో మరి సాతాను చేత పరీక్షింపబడుతున్న సందర్భంలో మరి ఆయన యొక్క దుస్థితిని చూసి మరి 3 స్నేహితులు ఆయనతో మాట్లాడటానికి వచ్చారు. ఆయన మాట్లాడి అయిపోయిన తర్వాత వాళ్ళ ముగ్గురు ఇంకా చెప్పినా లేదు వినట్లేదని చెప్పి వాళ్ళు 2-3 సార్లు ప్రయత్నం చేసి వాళ్ళు 2-3 సార్లు ప్రయత్నం చేస్తారు. అలాంటి సమయంలో ఒక అతను ఎలిగు అని ఒక అతను వచ్చేసేసి మాట చెప్తా ఉన్నట్టు యోగు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం జరుగుతున్నాం. కాగా వారికనేమి ప్రత్యుత్తరము చెప్పకయున్నారు. వారు మాటలాడకపోవట చూసి నేను ఊరుకుందునా? నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేను ఇచ్చేదను. 32-36 ఉన్నారు. యోబ్ చాప్టర్ 36 and verse 16. అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలములకు నిన్ను తోడుకొని పోవును. ఇరుకులేని విశాలమైన స్థలానికి మన జీవితాలంతా జ్ఞాపకం అనిపిస్తుందని ఒక్కసారి ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే ఎటు అంటే చాలా ఇష్యూ ఫ్యామిలీలో కానీ ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ అన్ని రకాల అన్ని డిగ్రీస్ లో మనకి ఆ యొక్క ఇబ్బంది వస్తుంటుంది. దాన్ని ఎదుగుతూ ఉంటుంది. ఆ యూనిట్లో మన ఆయన ఏం చేస్తున్నాడు, మన ఒక విశాలమైన యోగు జీవితం చూడండి ఎంతో నిజంగా తయారు. ఆ సమయంలో కూడా యోగు చెప్తా ఉన్నాడు, విశాల స్థలానికి ఆయన తోడుకొని అది జరిగింది.
మనం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. సో కాబట్టి మరి ఆయన మన బాధలన్నిటినీ చూస్తున్నాడు. ఆయన చూసేది బాధల్ని చూస్తున్నాడు. ఇశ్రాయేలు 400 సంవత్సరాలు కష్టాన్ని చూశాడు. వారి యొక్క ఇరుగు పరిస్థితులు చూశాడు. వారు వాళ్ళని దినదినము కష్టపెడుతున్న పరిస్థితులను చూశాడు. చూసి వారు మన ఆలోచించాను వారి ఇంకా మీరు చూశారు పరిస్థితులను చూశాడు. కాబట్టి ఆయన అనేక కుమారుడిని మన యొక్క పరిస్థితులను స్థితించి ఆ యొక్క పరిస్థితులను స్థాపించడానికి మనల్ని ఆ యొక్క ఇంపులో నుంచి మరి నీకు మరి మెసలలేని స్థితిలో మరి మన స్థితిని మార్చడానికి వస్తుంది. దేవాతి దేవుడు కుమారుడి. కాబట్టి ఈ విధంగా మరి సాతాను యొక్క బంధకాలను చిక్కుకుపోయినప్పుడు ఏదో రాలేని స్థితిలో ఉన్నప్పుడు దేవాతి దేవుడు మనల్ని ఆ బంధకాలను విడిపించడం కోసం, ఆ ఎరుపు పరిస్థితులను విడిపించడం కోసం ఆయనే మాన్యుగా మరి వాళ్ళందరూ కూడా యూదులు, పానీయాలు, శాస్త్రులు, పరిచయం ఆయన మీద ఒక్కొక్క నింద మోపి ఆయన్ని యూతుల లాంటి సొలిసిటేషన్ తీసుకెళ్ళి ఆయన ఏమి నోరు గురించి ఆ యొక్క పరిస్థితిని ఆయన భరించి ఆ స్థితిని మార్చడం కాబట్టి స్థితిని మార్చి యొక్క విమోచన బట్టి యొక్క శుభప్రదమైన యొక్క విశాలమైన స్థితిని బట్టి ఒకసారి